వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు. రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు మారాలన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జన ఔషధ కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందని వెల్లడి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు. భుజానికి పూర్తయిన శస్త్రచికిత్సపై ఆరా. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్ళైని 2 రోజుల పాటు ప్రశ్నించిన అధికారులు తాజాగా అరెస్టు చేసి కోర్టుకు పంపారు. న్యాయస్థానం ఆయనకు 1 వారం రోజుల కస్టడీ విధించింది. కవితకు రామచంద్ర పిళ్ళై బినామీ అని, ఆమెకు లబ్ధి చేకూర్చేందుకే ఆయన అన్ని తానే వ్యవహరించారని న్యాయస్థానానికి తెలిపింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్ గ్రూప్ కు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరపున పిళ్ళై భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేశారు. పిళ్ళైతో కలిసి ఆమెను విచారిస్తారని తెలుస్తోంది. కాగా ఇదే కేసులో గత ఏడాది డిసెంబర్ 11న కవితను ఈ కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ అయిపోతే బెటర్ మీకు సంబంధించి కట్ చేసి చిల్లరు మనము మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు మారాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు అందంగా ఉండడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తారో అదే విధంగా అందమైన స్మార్ట్ ఫోన్ల పరిస్థితులను బట్టి కాలానికి అనుగుణంగా అప్డేట్ కావాలని సూచించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచం అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నప్పటికీ ఇంకా మహిళల్లో వెనుకబాటుతనం కనబడుతోందన్నారు. ఈ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి మహిళలు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాధికారత దానంతట అదే రాదని, దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ రంగంలో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేయాలంటూ ఉద్యమానికి నాంది పలుకుతున్నామన్నారు. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్లో వేధించే బ్లాక్ మెయిలర్లను ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థినులకు సూచించారు. వేధింపులకు గురిచేసిన వారి ఆన్లైన్ ఖాతాను తొలగించేలా చేయాలన్నారు. అప్పుడు యువతల సత్తా ఏంటో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన ఎదుగుదల వెనుక తన భార్య ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. Highly efficient and great auditor, official in Telangana, Mrs. Kavita Kalvakunta. Please, Srimati C.H. Kalpana Reddy ma'am, respected Director of MRG and member of Executive Health now care, positivity and motivation.
ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల యొక్క గౌరవాన్ని, ఉన్నతిని కాపాడడానికి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం మీ వెంట ఉన్నది. ధైర్యంగా ముందడుగేయండి. అనేకమైనటువంటి అవకాశాలు ఈ ప్రపంచంలో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని అందుకోండి. మీతో అండగా మేమందరం ఉంటాం. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన కవిత గారు అదే మాదిరిగా నా శ్వాస, నా సక్సెస్, నా అదృష్టం. ప్రతి మ్యాన్ ఇంకొక ఉమెన్ ఉంటారు అంటారు చూడు. ఆ ఉమెన్ ఎవరు? కల్పన. అదే మాదిరిగా మా కోడళ్ళు ఇద్దరు, వాళ్ళని నమస్కారం. ఏది ఏమైనా నేను ఇలా ఇంత సక్సెస్ఫుల్ అంటే, ఇలా ఇంత సక్సెస్ఫుల్గా నేను కాలేజీలు రన్ చేస్తున్నా అంటే, ఇంత సక్సెస్ఫుల్గా ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు క్యాబినెట్ మినిస్టర్ వచ్చిందంటే అది ఓన్లీ బికాస్ మీ అందరితోటి, ఉమెన్స్ కాలేజ్ తోటి. ఈరోజు మల్లారెడ్డి గ్రూప్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అది ఉమెన్స్ గ్రూప్ తోటే, ఉమెన్స్ కాలేజ్ తోటే, మీతోటే అని కూడా నేను చెప్తున్నా. చాలా మంది అంటున్నారు. So what I have done for my fellow women, I think that is our responsibility. We need to think. నాకన్నా ముందున్న వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం కొట్లాడారు. నా జనరేషన్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరం తెలంగాణ స్టేట్ కోసం కొట్లాడినాం. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ పెట్టుకున్నాం. 33% విమెన్ రిజర్వేషన్ పాలిటిక్స్లో కొట్లాడదామని ఐఎమ్ టేకింగ్ అప్ దట్ ఫైట్ నౌ. But what will you fight for? What will you do for your future sisters? What will you do for the future generation of women? Please think about that. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఎప్పుడో పాపం మన వాళ్ళు మొదలుపెట్టిరు సిస్టర్స్, జెండర్ ప్యారిటీ ఉండాలి, మగవాళ్లకు ఆడవాళ్లకు సమానంగా జీతాలు ఉండాలి, సమానమైన పని గంటలు ఉండాలి అని చెప్పి ఎప్పుడో మొదలుపెట్టినారు. అందుకే ఉమెన్స్ డే వచ్చింది, మార్చి 8 వచ్చింది. కానీ జెండర్ ఈక్వాలిటీ వచ్చిందా? సమానంగా జీతాలు వస్తున్నాయా? రేపు మీ క్యాంపస్లో మీ ప్రిన్సిపల్ మాధవలత గారు నాకు చెప్పుకుంటూ వచ్చింది, మా దగ్గర 100% ప్లేస్మెంట్ ఉంటుంది మేడం, ఎవ్రీబడి గెట్స్ ప్లేస్డ్ అన్న. దగ్గరకు వచ్చే కంపెనీలను ముందే మీరు స్టడీ చేయండి, అక్కడ ఉండే సీనియర్స్తో మాట్లాడండి, అక్కడ ఉన్నటువంటి మగ పిల్లలకి ఎంత జీతాలు వస్తుందో కనుక్కోండి. డిమాండ్ దట్ సాలరీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ డోంట్ ఆస్క్ దే విల్ నాట్ గివ్. అడగంగా అమ్మాయినా అన్నం పెట్టదు, కంపెనీ వాడు ఎందుకు జీతం ఇస్తాడు మనకు? అడగాలంటే ఏముండాలి? మనకు ధైర్యం ఉండాలి. నాకు ఐ డిజర్వ్ ఇట్ అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. యూ డిజర్వ్ ఇట్ ఐఎమ్ టెలింగ్ యూ. విమెన్ డు నాట్ స్పీక్, దట్ ఈస్ వై దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్. అది నేను చెప్తలేను, చాలా మంది చెప్తున్నారు, చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. వరల్డ్ ఓవర్ ఇదే ప్రాబ్లం. సక్సెస్ఫుల్ విమెన్ కూడా బోర్డ్ రూమ్లో 10 మంది మగవాళ్ళతో కూర్చుంటే చేయెత్తడానికి వెనుకడుగేస్తున్నారు. దాంతో మనం సాధించుకోలేకపోతున్నాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ స్టూడెంట్స్, ప్లీజ్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. 4th ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీ క్యాంపస్కి వచ్చి అన్ని కంపెనీస్ని స్టడీ చేయండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం శాలరీలు వస్తున్నాయో స్టడీ చేయండి, అండ్ ప్లీజ్ డిమాండ్ దట్. అండ్ థర్డ్ అదర్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ మై థాట్స్ విత్ యూ ఆన్ దట్. ఇవాళ చూస్తున్నాం మనం చాలా నెగిటివిటీ ప్రపంచంలో. సంబడి అదర్స్ టు కమెంట్. ఇఫ్ యూఆర్ అన్ ఇన్స్టాగ్రామ్, ఎవడో చేదో అంటాడు, ఫేస్బుక్ ఎవరో చేదో అంటారు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఆ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేసినావు, నువ్వు ఈ పోజ్లో బాగాలేవు, నీది ఈ ప్రొఫైల్ బాగాలేవు. ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను, మన మీద 100 మంది కమెంట్ చేస్తే సింప్లీ స్మైల్ అండ్ ఇగ్నోర్. దట్స్ ద బెస్ట్ వెపన్ యూ హ్యావ్. కాకపోతే బికాస్ యూ ఆర్ ఇంజనీర్స్, బికాస్ యూ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్, ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ వన్ థింగ్. మన దగ్గర ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇట్లా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. వెన్ యూ గో ఆన్ దేర్, సపోజ్ సంబడీ ఈస్ ట్రబ్లింగ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, somebody is troubling you,
What is the కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 2017లో 3000 జన ఔషధి కేంద్రాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 9177కు చేరిందన్నారు. జన ఔషధి సేవాభి రోజ్గార్భి నినాదంతో కేంద్రం ముందుకెళ్తోందన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందన్నారు. జన ఔషధి సుగం మొబైల్ యాప్ ద్వారా కేంద్రాలు మందుల రేట్లు తెలుసుకోవచ్చన్నారు. మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనౌషధి కేంద్రాల్లో మందులపై 50 నుంచి 90% తక్కువ ధరకే మందులు లభిస్తాయని, కరోనా సమయంలో జనౌషధి కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. జనౌషధి కేంద్రాల నిర్వాహకులకు ప్రోత్సాహకం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కేంద్రం పెంచిందని అన్నారు. హాస్పిటల్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో భుజానికి మైనర్ సర్జరీ జరిగి చికిత్స పొందుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మహబూబాబాద్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ హోలీ సంబరాలలో కలెక్టర్ శశాంక్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిఎఫ్ఓ రవికిరణ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేశారు. చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నిరంకుశ రాజులాగా వ్యవహరించారని ఆయన ఎద్దేవా చేశారు. చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలకు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని, ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ చెల్లిబోయిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే జనం కూడా పట్టించుకోవడం లేదని, విపక్షాన్ని చీకొడుతున్నారని వేణుగోపాలకృష్ణ చురకలంటించారు. చంద్రబాబు విజనరీ కాదని, విజన్ లేని వ్యక్తి అని మంత్రి సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాడు నియోజకవర్గంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒకసారి తాను కానీ, తన పార్టీ వర్గీయులు కానీ, రాష్ట్ర పౌరులు కానీ శవరాజకీయాలు చేయటంలో చరిత్రలో నిలవాలని తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు
ఎక్కడ ఏ ఘటన జరిగినా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలని, ఆపాదించడం ద్వారా ప్రజల యొక్క దృష్టిని వారి పక్కన ఆకర్షించడం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాడు. వాస్తవం వరుపుల రాజా గారి మరణం పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. యువకుడు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అతని శ్రేయస్సు కోరుకునేటువంటి అందరూ కూడా దాని పట్ల విచారం వ్యక్తం చేశారు. నిన్న అక్కడికి వచ్చి ఆయన అంటాడు 12 కేసులు పెట్టారు, దానివల్ల టెన్షన్ పడి చనిపోయాడు అంటారు. చంద్రబాబు నాయుడిని మేము అనలే. తారకరత్న మరణానికి కారణం ఎవరు? తారకరత్న చనిపోయింది ఎవరి వల్ల? దాని కొడుకు లోకేష్ పాదయాత్రలో టెన్షన్తో కదా చనిపోయాడు. అలాగే కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి తీసుకోండి, 1 కాదు 2 కాదు ఘటనలు. అతను హింస అంటే అతనిది కదా. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించిన విషయం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు. ఇవాళ అంటాడు ఆయన 12 కేసులు పెడితే రాజా టెన్షన్ పడ్డాడు. నీకు తెలియదేమో, మొన్న ఈ జిల్లాకు వచ్చిన సందర్భంలో రాజా పాపం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తామనుకున్నాడు. నీకోసం అధికంగా డబ్బులు ఖర్చు చేశాడు. అతను పక్కకు కూడా చూశాడు. ఇవన్నీ నీకు తెలీదు. తెలిసినా నువ్వు నటిస్తున్నావు. చూసినటువంటి వ్యక్తిగా అతని పట్ల అతని మరణాన్ని నీ సింపతిగా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేశావు. నేను అందుకే అంటాను, శవ రాజకీయాలు చేయడం ద్వారా చరిత్రలో నిలవాలనేటువంటి నీ తపన నెరవేరదని వాస్తవాలు ప్రజలకు తెలిసినని, చంద్రబాబు నాయుడు నీకు మాదిరిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అసత్యాన్ని లేదా అబద్ధాన్ని లేకపోతే రాజకీయం కోసం ఒక మరణాన్ని వాడుకునేటువంటి దుస్థితి మా పార్టీకి లేదు. నీవు ప్రతిదీ కూడా ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే ఆయన కులం తెలుసుకోవడం, ఆ కులానికి జరిగినటువంటి అన్యాయంగా నువ్వు ప్రకటించడం. ఇక్కడ రాజాకి నువ్వు ఎందుకు అభ్యర్థిత్వం ప్రకటించలేదు? రాజప్పకి ప్రకటించావు. ఆ రోజు అతను లక్షలాది రూపాయలు నీకు ఖర్చు చేశాడని చెప్పుకుంటున్నారే. అతను ఏ రకంగా హింసించారనేటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయే. అతను మరణించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెట్టారు. కేసులు దేనికి పెట్టారు నీకు తెలీదా? నీ పాలనలో జరిగినటువంటి అనేక తప్పిదాలకి అతను కూడా సాక్షిగా ఉన్నాడు కనుక ఆ కేసులు అనుభవించాడు. ఇది మర్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దురదృష్టం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాని పనికిమాలిన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిన్నటి మాటల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకసారి అర్థమైనటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రోడ్డు మార్గం సరిగా లేక అంబులెన్స్ రాక అడవిలోని బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి మండలం పాలమామిడిలో దేవి అనే మహిళ పొరిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా బంధువులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ కు రోడ్డు లేక అంబులెన్స్ రాలేదు. దాంతో బైక్ పై హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. mana ada 13 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు కేకును కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. అదేవిధంగా భారీ బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు.
సమ్మిట్ వైజాగ్లో ప్రపంచం అంతా కూడా చూసినటువంటి వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 352 MOUలు చేయించుకుని 13 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ రోజున రాష్ట్రానికి అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో ప్రత్యేకంగా 6 లక్షల జాబులు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపకల్పన చేసినటువంటి విధానం ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా నోరెళ్ళబెట్టి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. 13 లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం పర్వాలేనిది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా పండగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటున్నటువంటి వైనం ప్రతి కుటుంబానికి కూడా మా అబ్బాయికి జాబ్ వస్తుంది, ఈ ఇండస్ట్రీలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటే ఇటీవల కాలంలో గుండెపోటు వార్త వినని రోజంటూ ఉండటం లేదు. ఈ వార్త వినిపిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోట్లు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఎస్కే ఫిరోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందంటూ కేకలు వేశాడు. దీంతో వెంటనే పక్కనున్న వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఇటీవల వరుడికి చందనం రాస్తూ ఒకరు, జిమ్ చేస్తూ ఒకరు, లిఫ్ట్ డోర్ వద్ద నిలబడి ఒకరు, బ్యాడ్మింటన్ ఆడుతూ డాన్స్ చేస్తూ ఇలా ఎందరో ప్రాణాలను కోల్పోయారు. వీరంతా 50 ఏళ్ల లోపు వారే. 3 రోజుల క్రితం కూడా ఒకే ఊరుకు చెందిన 2 వ్యక్తులు కేవలం గంటల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 మహమ్మారి జోరు తగ్గాక నమోదవుతున్నటువంటి ఇలాంటి హఠాన్ మరణాలు పలు సందేహాలకు కూడా కారణమవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా కొందరిలో గుండెపై తీవ్ర ప్రభావం పడుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడి కాగా, వ్యాక్సిన్ల వల్ల కూడా రక్తంలో గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి సంభవిస్తున్నాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. Wait, stop.
2016 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు తీసుకున్న వారందరూ తప్పనిసరిగా కార్డును అప్డేట్ చేయించుకోవాలని, వివరాలను సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని గ్రామ వార్డు సచివాలయాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి సుశీలాదేవి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓలు, శిశు సంరక్షణ శాఖ సిబ్బంది, ఆధార్ కంప్యూటర్ ఆపరేటర్లతో గ్రామ వార్డు సచివాలయాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి సుశీలాదేవి సమావేశం నిర్వహించారు. సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. జిల్లా ఇన్ఛార్జి సుశీలాదేవి మాట్లాడుతూ గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ప్రధానంగా 2016 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు తీసుకున్న వారందరూ తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలని, దీని గురించి ప్రజలకు వివరించాలని సిబ్బందిని ఆదేశించడం జరిగిందని తెలిపారు. గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్స్లో అమలవుతున్న గ్రామ వార్డు సచివాలయంలో అందిస్తున్న సేవల గురించి, అదేవిధంగా ఆధార్ సేవల గురించి, అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపైన చర్చించడం కోసం ఈరోజు గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అదేవిధంగా ఆధార్ ఆపరేటర్స్తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2016 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డ్ పొందిన పౌరులందరికీ కూడా డాక్యుమెంట్ అప్డేట్ చేయించాలన్న విషయం మీద మెయిన్ ఫోకస్గా ఈరోజు రివ్యూ తీసుకోవటం జరుగుతుంది. పౌరులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కనుక ఆధార్ కార్డ్ 2016 సంవత్సరానికంటే ముందు పొందింటే అప్పుడు ఎలాంటి రుజువులు చూపించకుండా మనము ఆధార్ కార్డ్ తీసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మీకు మీ వద్ద ఉన్న ఏదైనా కూడా అడ్రస్ ప్రూఫ్ కానీ, గుర్తింపు కార్డ్ కానీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో చూపించి మీ ఆధార్ కార్డ్ని పటిష్టపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి 50 రూపాయలు ఛార్జీలు వర్తిస్తాయి. ఖచ్చితంగా 2016కు ముందు ఆధార్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సమీప భవిష్యత్తులో డాక్యుమెంట్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. లేని పరిస్థితుల్లో ఎనీ మూమెంట్ ఆధార్ సేవలు నిలిపేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పౌరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా చాలామంది పిల్లలు ఈ గూడూరు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ సమయంలో పుట్టిన పిల్లలందరికీ కూడా బర్త్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. ఆ కారణం చేత ఆధార్ కార్డు కూడా వాళ్ళకి జారీ చేయటం జరగలేదు. ఇప్పుడు మనం కొత్తగా ఆధార్ కార్డు ఎవరికన్నా ఇవ్వాలంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికెట్ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా బర్త్ సర్టిఫికెట్ తీసుకొని ఆ తర్వాత పిల్లలందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించాలని కోరుతున్నాము. ఈ రెండు ముఖ్య ఉద్దేశాలుగా ఈరోజు గూడూరులో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అనేక రకాలైన సర్వీసెస్ ఇప్పుడు మనం అందజేస్తున్నాము పబ్లిక్కి. ఈ మధ్య కొత్తగా పాస్పోర్ట్ సర్వీసెస్, పాస్పోర్ట్ అప్లికేషన్ కానివ్వండి, రైల్వే టికెట్స్ కానివ్వండి, దాంతోపాటు మొబైల్ రీఛార్జ్, ఇలాంటి సర్వీసెస్ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి పౌరులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాన్ని, సమీప సచివాలయాన్ని సందర్శిస్తే మీకు అక్కడ వివిధ నవరత్నాలు పథకాలే కాకుండా అన్ని రకాల సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా వినియోగించుకోవాల్సిందిగా గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్స్లో ఉండే పౌరులందరినీ కోరటమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు. రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు మారాలన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జన ఔషధ కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందని వెల్లడి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు. భుజానికి పూర్తయిన శస్త్రచికిత్సపై ఆరా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.